హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. నెల 27 నుంచి భీమిలిలో ఒక భారీ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఈ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. సిద్ధం పేరుతో ఒక సినిమా పోస్టర్ను తలపించే ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. సిద్ధం పేరుతో రాష్ట్రంలో 5 చోట్ల ఈ తరహా సభలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. 5 చోట్ల పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలందరితోటి నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలకు వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా పనిచేయాలి, ఏ అంశాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, ఏమేం పనులు ఇప్పటివరకు మనం చేశాం, ఏం ప్రామిస్ చేశాం, ఏం డెలివరీ చేశాం, ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రజలకు చేర్చటం ఎలా, ప్రజల దగ్గరకు తీసుకెళ్లడం ఎలా, ప్రజలను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చేయటం ఎలా అనే దానిపైన క్యాడర్కు పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఎన్నికల షెడ్యూల్ రావటానికి ముందే ఎన్నికల శంఖారావాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో పూరించబోతోంది. ఈ ఎన్నికలకు అందరికంటే ముందే రెడీ పోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా క్యాడర్కు చాలా పెద్ద ఎత్తున సెక్షన్ ఆఫ్ మీడియాలో అధికార పార్టీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ జరుగుతున్న నేపథ్యంలో, అధికార పార్టీకి వ్యతిరేకంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో, అధికార పార్టీకి వ్యతిరేకంగా రోజుకో కథనం వండి వారుస్తున్న నేపథ్యంలో వాటిని ఏ రకంగా కౌంటర్ చేయాలి, వాస్తవం ఏంటి, జరిగిన డెవలప్మెంట్ ఏంటి, చేసిన అభివృద్ధి ఏంటి, ప్రతి ఇంటికి మనం ఏం చేశాం, ప్రతి వ్యక్తికి మనం ఏం చేశాం అనేది కార్యకర్తలతో నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటివరకు గడప గడపకు పేరుతో ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది, ప్రభుత్వం చేస్తూ వస్తుంది. దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తూ వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమంగా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు లేకపోతే ప్రజాప్రతినిధులు వెళ్ళి ప్రతి ఇంట్లో ఆ ఇంట్లో ఏం సమస్య ఉందో తెలుసుకోవడంతో పాటు ఆ ఇంటికి వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఏం చేశాము అనే విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. గడప గడపకు పేరుతో ఇప్పటికే 2 దఫాలుగా కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతమంది మరోసారి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తూ ఉన్న నేపథ్యంలో, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని షఫ్లింగ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో, సో దానికి సంబంధించిన గ్రౌండ్ అంతా గడప గడపకు వెళ్ళిన సందర్భంలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ను బేస్ చేసుకునే చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తూ వస్తుంది, పార్టీ చెప్తూ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ నియోజకవర్గాలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఇక క్యాడర్ని సన్నద్ధం చేయడంపైన దృష్టి పెట్టాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అంతేకాదు చాలామంది కార్యకర్తల్లో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గడిచిన ఎన్నికల్లో పనిచేసిన ముఖ్య కార్యకర్తల్లో, గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, పనిచేసిన ముఖ్య కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉంది పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల కంటే పార్టీ పార్టీ నాయకత్వం పట్ల. పార్టీ నాయకత్వం తమను పట్టించుకోవట్లేదనో, పార్టీ నాయకత్వం తమకు గుర్తింపు ఇవ్వట్లేదనో అసంతృప్తి పార్టీకి సంబంధించిన క్యాడర్లో ఉంది. ఈ నేపథ్యంలోనే 5 చోట్ల 5 ప్రాంతీయ సదస్సుల్లాగా ఏర్పాటు చేసుకొని ఈ సదస్సులో సుదీర్ఘ సమయం కార్యకర్తలతో ముఖ్యమంత్రి గడిపి వాళ్ళకు సంబంధించిన సమస్యలేంటో తెలుసుకొని వాటిని అడ్రస్ చేయడంతో పాటు వాళ్ళని ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం, వాళ్ళని ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం సిద్ధం పేరుతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సభల పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. సో దాన్ని కూడా ఎన్నికల సన్నాహక కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ చెప్తున్నప్పటికీ దాన్ని ఇంకా అంత ఎఫెక్టివ్గా తీసుకోపోలేకపోయామనే ఆలోచనలో ఆ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించిన వడపోత, అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ఆల్మోస్ట్ ఫినిష్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అధికారికంగానే ఎన్నికల శంఖారావాన్ని భీమిలి నుంచి నెల 27న ప్రారంభించబోతోంది.